రెండు చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. మా రెండు చేతులు తెచ్చుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. సగమే తెచ్చుకున్నారా? పూర్తిగా తెచ్చుకున్నారా? పూర్తిగా తెచ్చుకున్న రెండు చేతుల పైకెత్తి గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయాన మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. రెండవదిగా ఈ న్యూ లైఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్లోనికి రావడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మాకెంతో ప్రియులు ఆప్తులు సహోదరులు సురేష్ గారు, అలాగే మేరీ సుగుణ రత్నం గారు, ఇలాగున్న ఈ మందిరంలో వాక్య పరిచర్య చేయడానికి కానీ వస్తానని చెప్పి ఈ పూట మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు. నన్ను ఆహ్వానించిన వారి కుటుంబానికి, ఈ రామచంద్రపురంలో ప్రాముఖ్యంగా స్థానికంగా పరిచర్య చేస్తున్న దైవజనులకు కుటుంబానికి, వారందరికీ చేరి వచ్చిన సంఘ బిడ్డలను మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు. అమ్మ వందనాలు చెప్పారా? అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రెండు చేతులు పైకెత్తి చెప్పగలది బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. సరిపోలేదు, కొంచెం గట్టిగా చెప్పాలా? ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది, రైట్. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. నేటి వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదవగా విందాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కండ్లు మూసుకుని ఒక చిన్ని ప్రార్థన. కండ్లు మూసుకుని, అయ్యా ఈ పూట నాతో మాట్లాడండి అని స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అంటే తలలు వంచి మౌనంగా ఉండడం కాదు నాన్న, ప్రార్థన చేయాలి, స్వరమెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ప్రాణాత్మ దేహ శరీరంతో మీకు అప్పగించుచుండగా కాల్చి బూడు చేసి పొట్టుము వేయండి. వాక్యము నీదే, ప్రజలు నీవారు. మాట్లాడే దేవుడవు నీవు. ఒప్పించువాడిగా, దృఢపరచువాడిగా, కార్యశుద్ధి కలుగు చేయువాడిగా నీ శైలిలో నీ స్థాయిలో వాడుకొని మీరు మహిమ పొందుకుందురుగాక. ప్రజలు నీ స్వరమును వినుదురుగాక, నీ ప్రత్యక్షతను చూచుదురుగాక, నీ మహిమ వారి మీద కుమ్మరించబడునుగాక, నీ సన్నిధిని అనుభవించుదురుగాక. కార్యశుద్ధి కలిగించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. గట్టిగా మంచోళ్ళందరూ చేతులెత్తి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుని సన్నిధిలో చదవని లేఖన భాగములో కీర్తనకారుడైన దావీదు 9వ అధ్యాయం 10వ వచనంలో ఆయన తెలియచేస్తున్న మాట
హోదా మీద కానీ, సమాజం మీద కానీ, అధికారుల మీద కానీ, తనకున్న పలుకుబడి మీద కానీ ఆధారపడలేదు. ఒక్కటే ఒక చిన్న మాట, యేసయ్య మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? మీ పక్కవారి షేకన్నిచ్చి యేసయ్య మీద ఆధారపడదు గాక అని చెప్పండి. వెనకాల ఉన్న పురుషోత్తములు మీరు కూడా చెప్పాలా? చెప్పారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మీద ఆధారపడాలా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడగలిగితే అది ఎర్ర సముద్రమైన నా దేవుడు 2 పాయలుగా చీల్చేస్తాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పాలా? దేవుని మీద ఆధారపడగలిగితే అది ఎరికో కోటగోడలైన నా దేవుడు గొప్ప కూల్చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నా దేవుని మీద ఆధారపడితే నీ శ్రమలు నీ శక్తికి మించినవైనా నా దేవుడు నీ శ్రమల సుడిగుండములో నుంచి విడిపించగలిగిన వాడు. ఎడారిని ఏదేనుగా మార్చగలిగిన వాడు. మోడుబారిన బ్రతుకులను చిగురింప చేయగలిగిన వాడు. మారాను మధురముగా మార్చగలిగిన వాడు. చచ్చిన నీ బ్రతుకును జీవార్థకరముగా మార్చగలిగిన వాడు. నిష్ప్రయోజనమైన నిన్ను ప్రయోజనకరంగా మార్చే దేవుని మీద ఆధారపడగలిగితే, ఒక పాట వచ్చిందిగా, ఏదైనా కథ మొత్తం నీ జీవితంలో నా దేవుడు చేస్తాడు. విశ్వసిస్తే గట్టిగా చప్పట్లు కొట్టు గట్టిగా గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా పావురం ఎగరటం మీరు చూసారా? పావురం తెలుసా? స్తోత్రం కలుగునుగాక. పావురం ఎగిరేటప్పుడు ఏం చేస్తుంది? రెక్కలో సవ్వడి చేస్తుంది. క్రైస్తవులు కూడా చప్పట్లు కొట్టేటప్పుడు పావురపు రెక్కల నుంచి వచ్చిన సవ్వడిలాగా టప 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 రావాలా? స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒకసారి కొట్టండి, చప్పట్లు కొట్టండి. అబ్బాయి సరిపోలేదు, ఇంకొంచెం హుషారుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం పాస్టర్ గారండి బాబు, ఆమె చెప్పమంటున్నారు, స్తోత్రం చెప్పమంటున్నారు, చప్పట్లు కొట్టమంటున్నారు. చైనా గవర్నమెంట్ టాప్ క్లాస్ డాక్టర్స్ చెప్పిన మాట ఏంటో తెలుసా? చప్పట్లు కొడితేడట హార్ట్కి స్టంట్ వేయక్కర్లేదట. చప్పట్లు కొడితే చెప్పండి. సేవకులు చెప్తే చేయరు, డాక్టర్ చెప్పాలా. ఎందుకంటే డాక్టర్ గారు ఫీజు తీసుకుంటారు కదా. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ దేవుడి మీద? నా దేవుని మీద ఆధారపడాలి. చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలి? కొంచెం గట్టిగా చెప్పండి. నా దేవుని మీద ఆధారపడగలిగితే నీ ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడితే జరిగే ఒక 3 మాటలు నేను చెప్పి ముగించాలని ఈ పూట ఆశపడుతున్నాను. ఈ దినాన్న వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో ఆయన మీద ఆధారపడగలిగిన స్థితిలోనికి మీరు వచ్చుదురుగాక. ఆయన మీద ఆధారపడుతుండగానే మీ చరిత్రలు మార్చబడునుగాక. హల్లెలూయా. దావీదు తెలియచేస్తున్న మాట, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని, అందరూ చెప్పాలి, ఓకేనా? యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన మీద ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే విడిచిపెట్టని దేవుడు చేసే మొదటి కార్యం చదవండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట చదవండి ఒకరు. యెహోవా కేడెము, శృంగము, దుర్గము, నా దేవుడు. చూడండి, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎవరైనా నేను ఆశ్రయించి ఉన్నా చెప్పండి, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. చెప్పండి కొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పూట దేవుడు వాగ్దానం చేస్తూ, ప్రమాణం చేస్తూ తెలియచేస్తున్న మాట ఎవరు తెలుసా? ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఏమై ఉంటాడో తెలుసా? దుర్గమై ఉంటాడు. చెప్పండి, ఏమై ఉంటాడు? దుర్గమై ఉంటాడు. దుర్గము అనగా అర్థం ఏమిటంటే ఆయనే నీకు తోడై ఉంటాడు.
దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవా దేవుడు గల ప్రజలు ఎందుకు ధన్యులు? వారు ఎవరిని కలిగి ఉన్నారు? స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన దేవుడు మొట్టమొదటిగా నీతో ప్రమాణం చేస్తూ ప్రవచనాత్మకంగా తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఆశ్రయించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను విడిచిపెట్టక నీకు దుర్గముగా నిలవబోతూ ఉన్నాడు. చెప్పండి, ఎలా నిలవబోతూ ఉన్నాడు? ఒక రోజున ఇశ్రాయేలీల ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారో ఇక మోషే కండ్లు మూసుకున్నాడు, చేతులెత్తి ప్రార్థన చేశాడు. నిర్గమకాండములో 14-15 వచనాల్లో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. నా వైపు చూస్తూ వాక్యం వినండి, చదవద్దు కానీ. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే ఎందుకు భయపడుతున్నావు? ఇదిగో ఓరక నిలిచి యెహోవా కలుగు చేసే రక్షణ మీరు ఏం చేయండి, చూడండి. ఎందుకయ్యా అంటే, ఇదిగో ఈ దినాన్న మీరు చూస్తున్న ఈ ఐగుప్తీలను ఇక మీదట మీరు ఎన్నడూ, చెప్పండి, ఇక మీదట మీరు ఎన్నడూ, చెప్పండి, ఇక మీదట మీరు అందరూ చూస్తారా చూడరా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేళ్ల చరిత్రలో కనానీయులతో యుద్ధం చేశారు, యెబూసీలతో యుద్ధం చేశారు, గిర్గాషీలతో యుద్ధం చేశారు, పెరిజ్జీలతో యుద్ధం చేశారు, అమాలేకీలతో యుద్ధం చేశారు, హిత్తీయులతో యుద్ధం చేశారు, హివ్వీయులతో యుద్ధం చేశారు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేశారు. కానీ ఇన్ని యుద్ధాలు చేసిన ఎర్ర సముద్రమును దాటిన ఇశ్రాయేలీల ప్రజలు మరలా ఐగుప్తు అనే శత్రువు రాకుండా యెహోవా వారికి కేడముగా దుర్గముగా ఉండి వారి శత్రువులందరినీ దేవుడు అణచివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఈ మాట చెప్తే గట్టిగా ఆమేన్ చెప్పాలి. వినండి, ఈ మాట చెప్తే గట్టిగా ఆమేన్ చెప్పాలా. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరిని ఆశ్రయించారు? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. యెహోవాను ఆశ్రయించాడు. ఇందాక మనం చదువుకున్నాం, నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఇప్పుడు వారు ఎవరిని ఆశ్రయించారు? దేవుని ఆశ్రయించారు కదా. దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు ఎలా నిలిచాడు? దుర్గముగా నిలిచాడు. దుర్గముగా నిలిచిన దేవుడు ఇశ్రాయేలీల జీవితములో మరి ఎన్నడూ ఎర్ర సముద్రము రాకుండా దేవుడు తొలగించాడు. మీరు గట్టిగా ఆమేన్ చెప్తారు అనుకున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. జీవితంలో ఎర్ర సముద్రం ఒక్కసారే, జీవితంలో ఐగుప్తు బానిసత్వం ఒక్కసారి, జీవితంలో మారా ఒక్కసారి, జీవితంలో యొర్దాను ఒక్కసారి, జీవితంలో ఎరికో కోడలు ఒక్కసారి. అవి ఎదురవుతున్నప్పుడు నీవు కృంగిపోక, కృషించిపోక, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఒంటరి వాడను ఒంటరి దానను కుమిలిపోకుండా నీకు దుర్గముగా నిలుచుండు దేవుని మీద ఆధారపడగలిగితే నీ ఎర్ర సముద్రము లాంటి సమస్యలు నా దేవుడు తిడగొడతాడు. మారా వంటి నీ బ్రతుకును మధురముగా మారుస్తాడు. యొర్దాను వంటి సమస్యలు నా దేవుడు తొలగిస్తాడు. ఎరికో కోట వంటి సమస్యలు నా దేవుడు తొలగిస్తాడు. అది కన్నీరైన, దుఃఖమైన, వేదనైన, మరణమైన, కరువైన, ఖడ్గమైన, రోగమైన, జబ్బులైన, అప్పులైన, కుటుంబ సమస్యలైన, గర్భఫలము లేకపోయినా, ఉద్యోగం రాకపోయినా, భవిష్యత్తు లేకపోయినా, దేవుని ఆశ్రయించగలిగితే మా కొరకు శూర కార్యములు జరిగించని సాక్ష్యం ఇచ్చిన ఇశ్రాయేలీల ప్రజల పక్షముగా చేసిన కార్యములే ఇది మొదలుకొని మీ జీవితాలలో నా దేవుడు చేయునుగాక. ఈ పరిచర్యలో చేయునుగాక, మీ బ్రతుకులలో చేయునుగాక, మీ కుటుంబాలలో చేయునుగాక, మీ పిల్లల్లో చేయునుగాక. నా దేవుని ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు. ఇదే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించు వారికి అయినా ఏ మేలు చెయ్యక మానడు. ఎన్ని సంవత్సరాల నుంచో సమస్యల చేత సతమతమైపోతూ దిక్కు తోచని స్థితిలో అయిపోయింది నా బ్రతుకు మారుతుందా, నా కుటుంబం మారుతుందా, నా చరిత్ర మారుతుందని బాధపడుతున్నావేమో. ఈ దినాన్న నా దేవుడు నీతో ప్రమాణం చేస్తూ తెలియజేస్తున్నాడు, నన్ను ఆశ్రయించు వారిని
నేను విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను. నేను విడిచిపెట్టక నన్ను ఆశ్రయించు వారికి నేను ఒక దుర్గముగా నిలుస్తాను. చేతులెత్తి యేసయ్యా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలా? ఇది మొదలుకొని దేవుడు నీకు ఒక దుర్గముగా నిలవబోతూ ఉన్నాడు. ఆయన దుర్గముగా నీ పక్షమున నిలిచాడా, నీవు అడుగుపెట్టు చోటెల్లా దిగి వచ్చి కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి. నీవు అడుగు పెట్టు చోటల్లా నా దేవుడు దిగి వచ్చి ఏం చేస్తాడు? అలా చెయ్యాలంటే నీవెవరి మీద ఆధారపడాలి చెప్పండి? చాలామంది జీవితం ఎప్పుడు చూసినా ఏం చేస్తారు చెప్పండి? మనుషుల దగ్గరకో, అధికారుల దగ్గరకో, బంధువుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో ఇలా చేయి చాపుతారు. ఈ దినాన్ని నేను అంటాను, ఎప్పటి వరకు ఇలా చేయి చాపవుగా, ఇక మీదట ఇదే చెయ్య ఎలాగూ చాపగలిగితే పరలోకం నీ కొరకు దిగి వస్తుంది, ఆకాశం నీ కొరకు తెరవబడుతుంది, మరుగయ్యున్న స్థలములో నుంచి నీకు సహాయము జరుగుతుంది. దుర్గమయ్యున్న దేవుడు నీ చేతిని పట్టుకుంటాడు, దుర్గమయ్యున్న దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టని దేవుడు తెలియచేస్తున్న మాట, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన దుర్గముగా నిలుస్తాడు. ఇది నాన్న నీకు న్యాయము జరగక కోర్టు మెట్లెక్కి, పోలీస్ స్టేషన్ మెట్లెక్కి చెప్పులు అరిగిపోయేలా తిరిగావేమో, ఇదిగో లోకం వైపు, అధికారుల వైపు కాదు, ఈ బలిపీఠం దగ్గర మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి నీకు దుర్గముగా నిలవబడి యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ స్థాయి కొద్దిగానే ఉండవచ్చు, నీవు పేదవాడివే కావచ్చు, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేకపోవచ్చు, తినడానికి మంచి తిండి లేకపోవచ్చు, సమాజంలో నీకు ఏ హోదా లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, కానీ నిన్ను రక్షించి కాపాడి భద్రపరిచిన దేవుడు ఏమీ లేని నీ ప్రార్థన ఆలకించడానికి దిగి వస్తాడు, నీ ప్రార్థన చెవి ఎగ్గడానికి దిగి వస్తాడు. దిగి వచ్చిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బిడ్డా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఏంటి నీ సమస్య ఏంటి? కూతురా, నీ సమస్య ఏంటి? కొడుకా, నీ ప్రాబ్లం ఏంటి? దేవుడు నీ ప్రార్థన విని నీకు దుర్గముగా నిలిచి నీ శ్రమల సుడిగుండాన్ని దేవుడు తప్పిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగూ నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు దుర్గముగా నిలవాలంటే నీవెవరిని ఆశ్రయించాలి? మీకు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు. ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి రాగానే ఆ పేషెంట్ చెప్పే మాట ఏంటి చెప్పండి? ఏం చెప్తాడు? వైద్యం చేసిన డాక్టర్ పేరు చెప్పడం. ఏం చెప్తాడు? దేవుడి దయ వల్ల. ట్రీట్మెంట్ చేసింది ఎవరు? మాట్లాడాలి మీరు. ట్రీట్మెంట్ చేసింది ఎవరు? మరి తల్లి చెప్తున్న మాట ఏంటి? దేవుని దయ వల్ల ఏం చేశానండి, నేను బతికి బట్టగట్ట. స్తోత్రం కలుగునుగాక. దేవుని దయ లేనిదే, కృప లేనిదే మనం ఏం చేయలేము, అడుగు తీసి అడుగు పెట్టలేము. దేవుని సన్నిధిలో ఇస్సాకు గురించి ఒక చక్కటి మాట ఉంది ఆదికాండ గ్రంథంలో, చెప్తున్నాను వినండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరమందు విత్తనం వేసి 100 ప్రతిఫలం పొందాడు. ఏ దేశంలో ఉన్నాడు? వాస్తవానికి కరువు కలిగిన దేశంలో ఉన్నాడు. ఏ సంవత్సరం విత్తనం వేశాడు? కరువు ఉన్న సంవత్సరంలో విత్తనం వేశాడు. కానీ ఎంత ప్రతిఫలం పొందాడు? గల కారణం ఏంటో తెలుసా? యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు గొప్ప చేయు వరకు దేవుడు అతని వర్ధల్లింప చేయుచూ వచ్చెను. నీవు గనుక దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నీ కుటుంబాన్ని నట్టనడి సముద్రంలో వదిలివేసేవాడు కాదు. మనుషులు అంటారు, నీకెందుకు మేము ఉన్నాం, చేసి పడద్దు, ఇలా చేసి పడద్దు అంటారు. సమయం వచ్చినాడికి అన్నవాడే మొదలు కనపడ్డు. స్తోత్రం కలుగునుగాక. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నా దేవుడు ఎవరో తెలుసా? ఎవరు విడిచినా, ఎవరు విడవకపోయినా
తల్లిదండ్రులు విడిచినా, బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా, కట్టుకున్నవారు విడిచినా నిన్ను విడువని దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన చెంతకు గనుక నీవు రాగలిగితే, ఆయనను గనుక నీవు ఆశ్రయించగలిగితే, ఇది మొదలుకొని నీ చరిత్ర మార్చబడబోతూ ఉంది, నీ బ్రతుకు మార్చబడబోతూ ఉంది. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో ప్రారంభించబడబోతూ ఉంది. ఒక నూతన సూర్యోదయం కలుగునుగాక. ఎప్పుడు? ఆయనను, చెప్పని కొంచెం గట్టిగా, ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఎలాగుంటాడు? దుర్గముగా ఉంటాడు. ఆయన దుర్గముగా ఉంటే నీ జీవితంలో ఊహకందని గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. రెండవదిగా చదవండి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని, ఈ మాట అందరూ చెప్పాలి, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. ఎందుకు దావీదు ఈ మాట చెప్పాడంటే, నెంబర్ 1, దావీదు జీవితంలో దేవుడు ఎలాగున్నాడు? దుర్గముగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? ఇది మొదలుకొని ఆయన ఆశ్రయించగలిగితే మీ జీవితాల్లో కూడా దేవుడు దుర్గముగా ఉండబోతూ ఉన్నాడు. రెండవదిగా మనం చదువుకున్నాం కదా, ఆ లేఖన భాగంలో రాయబడిన మాట ఏంటంటే, చదువు ఒకసారి. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై, స్తోత్రం కలుగునుగాక. ఫిలిష్తీయులు ఏం చేయబడ్డారట? చెప్పండి, ఏం చేయబడ్డారు? అనగద్రొక్కబడ్డారు. ఎందుకు వారు అనపబడ్డారు? ఫిలిష్తీయుడు అంటే శత్రువు. ఫిలిష్తీయుడు అంటే వెంటాడుతున్నవాడు. కొంతమంది జీవితంలో చూస్తే రోగాలు వెంటాడుతాయి, కొంతమంది జీవితంలో అప్పులు వెంటాడుతాయి, కొంతమంది జీవితాల్లో రోగాలు వెంటాడుతాయి, కొంతమంది జీవితాల్లో కుటుంబ సమస్యలు వెంటాడుతాయి. ఎటు చూసిన కరువు, ఎటు చూసిన మరణము, ఎటు చూసిన రోగాలు, ఎటు చూసిన కన్నీరు దుఃఖమే వెంటాడుతుంది. ఆస్తుంది, పొలం ఉంది, పాడి ఉంది, పంట ఉంది, కానీ బిడ్డలకు ఆరోగ్యం లేదు. ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, కానీ పిల్లలకు వివాహం కాలేదు, ఉద్యోగాలు రాలేదు, పిల్లలు పుట్టలేదు. ఎన్నో సమస్యలను పడుతున్నా ఫిలిష్తీ చేత తరమబడతారు. కానీ ఈ ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఫిలిష్తీన్ అంట వారిని వెంటాడకుండా దేవుడు అణచివేశాడు. అణచివేయడానికి గల కారణం ఆ కింద రాయబడింది. సమూయేలు దినములలో, అమ్మ మాట చదువునన్నా, సమూయేలు ఉండిన దినములంతటా యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా లేచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దినములు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏ దినములు? సమూయేలు బ్రతుకున్నంత కాలము ఇశ్రాయేలీయుల ప్రజలు క్షేమముగా ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు, దీవెనకరంగా ఉన్నారు, అభివృద్ధి పదంలో నడిపించబడ్డారు. శత్రువు అనేవాడు సరిహద్దులోనికి రాకుండా అనపబడ్డారు. గల కారణం సమూయేలు ఉన్నాడు. ఎవరున్నారు? దావీదు జీవితంలో అతడి సింహాసనం స్థిరపరచబడడానికి
దేవుని చేత దావీదు విడిచిపెట్టబడకుండా దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? రెండవదిగా, దావీదు సేవకుని కలిగి జీవించాడు. ఎవరిని కలిగి జీవించాడు? ఒక రోజున నాతాను ప్రవక్త వచ్చాడు. ఆ మనుష్యుడవు నీవే అనగానే దావీదు, ఎవరక్కడ చూడండి రా, కొంచెం ఎక్కువ అవుతున్నాడు, తీసుకెళ్ళి ఆ గుహలో పాడేయండి అనలేదు. సేవకుడు హెచ్చరించగానే ఆ దావీదు సింహాసనం దిగి ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇది నా పాస్టర్ గారు కొంచెం గద్దించారు అనుకోండి, ఇదే పాస్టర్ గారా, ఇదే మందిరమా? తప్పు. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? పెద్దల గద్దింపు, చెప్పండి, తైలాభిషేకం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారండి, జ్వరం వచ్చింది పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారా? ప్రార్థన చేయించుకుని జ్వరం తగ్గిపోయిన తర్వాత జోబులో అరిగిపోయి నలిగిపోయి చిరిగిపోయిన 10 నోటు ఈ చేతికి అడ్డెట్టి మళ్ళీ ఎవరో చూస్తున్నారు లేదనగా కానుక పెట్టిలో వేసేసి అంతే, మరలా స్తోత్రం కలుగునుగాక, మరలా కనిపించదు. అయ్యగారండి కుటుంబంలో బాగుంటలేదు ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత కుటుంబం బాగుపరచబడిన తర్వాత సేవకుడు గుర్తుండడు. ప్రార్థించిన సంఘం, చెప్పండి, మాట్లాడటం లేదేంటమ్మా? స్తోత్రం కలుగునుగాక. అలాంటి వాళ్ళు ఉన్నారా మీలో? ఒకవేళ ఉంటే మారు మనసు పొందుదురుగాక. చేతులేదు మంచి వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధిలో దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణం సేవకుని కలిగి ఉన్నాడు. సౌలు నానాడికి ఏమయ్యాడట? నేర్సిల్చిపోయాడట. దావీదు కుటుంబం ఏమైందంట? అంతకంతకు వర్ధిల్లింది. గల కారణం ఏంటో తెలుసా? సౌలు చేసే పని ఏంటంటే, యుద్ధం వచ్చిందా సేవకుడి దగ్గరికి వెళ్ళడు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్తాడు, దెయ్యం దగ్గరికి వెళ్తాడు, సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్తాడు. అరే నాయనా, నిన్ను అభిషేకించింది ఎందుకురా, నిన్ను రక్షించింది ఎందుకురా, సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్తావని కాదు. కానీ దావీదు యుద్ధం వచ్చినా శ్రమ వచ్చినా వెంటనే ఏం చేస్తాడు తెలుసా? సేవకుని దగ్గరికి వెళతాడు. స్తోత్రం కలుగునుగాక. ఇబ్బంది వచ్చిందా ఆశ్రయపురంలోనికి వెళ్తాడు. శత్రువు వచ్చాడా సేవకుని చేత ప్రార్థన చేయించుకుంటాడు. గనుక సమూయేలును దేవుడు ఆ దినములలో దావీదును అభిషేకించాడు. అభిషేకించబడిన దావీదును నా దేవుడు అంతకంతకు వర్ధిల్లునట్లుగా చేశాడు. ఈ దినాన్న కొంతమంది ఇల్లులు కడతారండి, ఫౌండేషన్ లెవెల్కి వచ్చి ఇల్లు ఆగిపోతాయి. కొంతమంది స్లాబ్ మట్టికి స్తంభాలు వేసి ఆపేస్తారు, కొంతమంది స్లాబ్ వేసేసి ఇల్లు ఆపేస్తారు. ఎన్ని సంవత్సరాలైనా ఆ బిల్డింగ్ ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది చెప్పండి? చూడడానికి సుందరంగా ఉంటుందా? పిచ్చి మొక్కలో చెప్పండి, ముళ్ళ పొదలు మొలిసి ఏమవుతుంది? అది ఒక పాత పడిపోయిన బంగ్లాలా కనిపిస్తుంది. కొంతమంది జీవితాల్లో కూడా కార్యాలు జరుగుతున్నాయి అన్నంత మట్టుకే ఉంటారు తప్ప పరిపూర్ణమైన దీవెనను పొందుకోరు. గల కారణం ఏంటో తెలుసా? నీ కొరకు ప్రార్థించే సేవకుని, సంఘాన్ని, మందిరాన్ని నీవు అంటుపట్టుకొని ఉండాలి. చూసారు, ఒక్క ఆమేన్ చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, ఫిలిష్తీయులను దేవుని హస్తం ఏం చేసింది? అణిపివేసింది. ఈ దినాన్న నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలకు దేవుని హస్తం నీకు తోడై ఉండాలంటే ఈ దినాన నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఎవరిని కలిగి ఉండాలి? సేవకుని కలిగి ఉండాలి. చెప్పండి, ఎవరిని కలిగి ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. సేవకుని కలిగి ఉన్న కుటుంబములో ఏ కొరత లేకుండా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఒక రోజున సునేమి గనురాలు ఇల్లు కట్టింది. ఎవరు కట్టింది? మా ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు గుర్తించి సునేమి గనురాలు ఏం చేసిందంటే తన ఇంటి మీద ఒక మేడగదిని కట్టించి దాంట్లో విశ్రాంతి తీసుకోవడానికి మంచము, ఒక బలిపీఠము, ఒక బల్ల, ఒక దీపవృక్షము, ఒక ధూపవేదిక ఏర్పాటు చేసింది.
పాపం ఆ తల్లికి పిల్లలు లేరు. సేవకుడు ఏం చేశారు తెలుసా? అమ్మా బిడ్డ, మీదటకు ఈ సంవత్సరం వచ్చేసరికి, ఈ దినాలు వచ్చేసరికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు, బిడ్డ ఉంటాడని ఆశీర్వదించాడు. మరలా వచ్చే సంవత్సరానికి ఈ టయానికి ఆ సునేమి గండ్రాలకి బిడ్డ పుట్టాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బిడ్డకు జ్వరం వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే ఈ తల్లి పరుగున ఎవరు బాగు చేస్తారని పరిగెట్టలేదు. కుమారుని తీసుకెళ్ళి ఆ మేడగదిలో పరుండబెట్టి గాడిదను సిద్ధపరచుకుని సేవకుడి దగ్గరికి వెళ్ళి సేవకుని పిలుచుకుని వచ్చి ప్రార్థన చేయగానే చచ్చిన కుమారుడు బ్రతికాడు. గల కారణం ఏంటి? ఎవరున్నారా కుటుంబానికి? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరున్నారు? స్తోత్రం కలుగునుగాక. నేటి దినాల్లో క్రైస్తవ్య తరము విశ్వాసులు ఎలా తయారయ్యారంటే, సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో సేవకుడు కావాలి. శుభకార్యాలకి సేవకుడు, సమస్యల్లో బంధువులు రారు, స్నేహితులు రారు, ఎవరు రారు, కానీ ఎవరు వస్తారు? కానీ శుభకార్యాల్లో ఎవరు కావాలి? జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆపత్కాలములో ప్రార్థించిన నీ ఆత్మీయ తండ్రిని మర్చిపోకో. మీకు మాట చదివి వినిపిస్తాను. ఆదికాండ గ్రంథం నాకు చాలా ఇష్టమైన మాట, చదవండి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక. అక్కడి నుంచి అసలైన మాట అండర్లైన్ చేసుకోండి. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. ఎవరిని బట్టమ్మా? ఎవరిని బట్టి? ఇప్పుడు ఇస్సాకు ఎవరు చెప్పండి? కొడుకును దీవించాలంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? తండ్రి ప్రక్కన పెట్టు, దేవుని దాసుడు కావాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్న మాట నీ తండ్రిని బట్టి అనలేదు. ఇదిగో నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబం దీవించబడాలంటే, ఆశీర్వించబడాలంటే వేరే దిక్కు లేదు. ఎవరు కావాలి నీ కుటుంబానికి? సేవకుడు కావాలి. ఇంకో మాట చెప్తాను. కరువు వచ్చింది. అప్పుడే ఏలియా కెరూతు వాగు దగ్గర పోషించబడి ఇక సారేపోతు వెళ్ళాడు. సారేపోతు వెళితే, అమ్మా ఇదిగో నాకు ఒక అప్పం తీసుకురా, దాంట్లోకి మొదటప్పు నాకు తీసుకురా, అంతేకాదు కొన్ని నీళ్లు కూడా తీసుకురా అన్నది. ఆ తల్లి అన్నది, అయ్యా ఉన్నదే కొంచెం పిండి, ఉన్నదే కొంచెం నీళ్లు, నేను నా కొడుకు తిని ఈ బ్రతుకు చాలించాలి అనుకుంటున్నాం. అయినా నీవు దేవుని సేవకుల్లా కనబడుతున్నావు కదా, చేసిస్తానయ్యా అని ఏం చేసిందా సారేపతి విధవరాలు? అప్పం చేసి నీళ్లు తీసుకొచ్చి సేవకునికి ఇచ్చింది. మీకు మాట చెప్పమంటారా? తన కుటుంబమునకు జీవనాధారం ఏంటి? ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నీళ్లు. వాటిని కూడా లెక్క చేయకుండా ఏం చేసింది తెలుసా? సేవకునికి ఇచ్చింది. చెప్పండి, ఎవరికి ఇచ్చింది? సేవకునికి ఇవ్వగానే సేవకునికి ఇచ్చుట ద్వారా ఏమైందో తెలుసా? ఆ 3.5 సంవత్సరాలు ఆ తొట్టెలోనున్న పిండి తరిగిపోలేదు. చేతులు తామేం చెప్పండి. ఆ బుడ్డిలోనున్న నూనె తరిగిపోలేదు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికిచ్చింది? చెప్పాలి గట్టిగా. నీకు వస్తున్న రాబడిలో దశంభాగాలు, కృతజ్ఞార్పణలు, స్వేచ్ఛర్పణలు, మొక్కుబడులు, ప్రతిష్ఠార్పణలు సమర్పించుకున్న వాటిని సేవకుని చేతిలో పెడుతున్నావంటే ఎవరి చేతిలో పెడుతున్నట్టు చెప్పండి? దేవుని చేతిలో పెడుతున్నట్టుగా నీవు పెట్టగలిగితే నీవు పెట్టేది 10 రూపాయలైన 10,000గా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాం అన్నావా? దారిలోనే దొరికేస్తుంది, జాగ్రత్త. స్తోత్రం కలుగునుగాక. దేవుని మహిమార్థమే నీవు చెయ్యగలిగితే నీ కొరకు నా దేవుడు దాచియుంచిన మేలు గొప్పది గనుక ఆయన ఆశ్రయిస్తే దుర్గముగా ఉండడమే కాకుండా సేవకుని కలిగి ఉన్న నీ కుటుంబములో ఫిలిష్తీయుడు అనబడుతున్న ఏ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ రాకుండా నా దేవుని హస్తము అణిచివేస్తుంది. నా దేవుని హస్తము నీకు తోడై ఉంటుంది.
రోగము నీ కుటుంబం దరికి చేరకుండా, కన్నీరు నీ దరికి చేరకుండా, మరణము నీ దగ్గరికి రాకుండా, దుఃఖము నిన్ను వెంటాడకుండా, నీకు ఎదుట, నీ వెనకాల, నీ ఇరుపక్కల దేవుని బాహువు కలిగిన హస్తము నిన్ను ఆవరించునుగాక. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టని దేవుడు నెంబర్ 1 ఎలా ఉంటాడు? దుర్గముగా ఉంటాడు. నెంబర్ 2 ఎలా ఉంటాడు? నీ శత్రువులను అణిచివేసే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడు? సేవకుని కలిగి ఉన్నప్పుడు. సేవకుని కలిగి ఉన్నప్పుడు ఇది మాత్రం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, సేవకుడు చాలా అవసరం. సేవకుడు చాలా అవసరం. ఎందుకో తెలుసా? నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉండుట నీకు క్షేమం. నీ కొరకు కన్నీరు కాచే సేవకుడు ఉండుట నీకు ఆశీర్వాదం. ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు తెగులు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. టిఫిన్ చేసిన వాళ్ళు ఆమెను చెప్పండి. మరే మాట్లాడడానికి ఏమైంది? స్తోత్రం కలుగునుగాక. నోరెత్తి మాట్లాడడానికి ఇక్కడ ఛార్జీలు ఏం లేవు, ఫ్రీగానే మాట్లాడచ్చు. గట్టిగా 2 చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు తెగులు వచ్చింది. ఏమొచ్చింది? తెగులు రాగానే ప్రజలు చచ్చిపోతుంటే మోషే అన్నాడు, అహరోన్ ఎక్కడున్నావు? దోపాత్రి చేతబట్టుకు అనగానే అహరోన్ దోపాత్రి తీసుకుని మృతులకు సజీవులకు మధ్యలో నిలబడి ధూపం వేస్తుండగా ఏమయ్యింది? ఆగిపోయింది. ధూపం వేసే సేవకు నీకు ఉండాలా? ధూపం అనగా ఏంటో తెలుసా? ప్రార్థన ధూపం వేసే సేవకు నీకు ఉండాలా? స్తోత్రం కలుగునుగాక. ఈ మందిరంలో అడుగు పెట్టగానే ఒక దైవీకమైన సన్నిధిని నేను అనుభవించగలిగాను. గల కారణం ఏంటో తెలుసా? ఈ మందిరములో ప్రార్థించేవారు ఉన్నారు కనుక ఆయన సన్నిధి మీ మీద ఆవరించి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవకుడు కలిగి ఉంటే ఏ శత్రువు నిన్ను ముట్టుకోలేడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఏ రోగము నిన్ను ముట్టదు. ఏ మరణము నీ ఎదుటకు రాలేదు. గల కారణం ఏంటో తెలుసా? దానిని జయించగలిగిన శక్తి కలిగిన ప్రార్థన చేసే సేవకుడు తన హస్తమును నీ కొరకు చాపుతాడు గనుక, నీ కొరకు చేతులెత్తుతాడు గనుక దేవుని సన్నిధి నీకు కాపుదలుగా కంచెగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్తాను వినండి. ఇప్పుడు బండి మీద ప్రయాణం వెళ్తున్నాం అనుకోండి, ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఒక అరగంట చేస్తారా? ఒక గంట చేస్తారా? మీ మౌనం నశించునుగాక. నో తెరిచి చెప్పండి. ఎంతసేపు చేస్తారు? 4 గంటలు చేస్తారా? ఏం చేస్తారు? పవ్వా బయలుదేరి వెళ్తున్నాం, అయ్యా మా వాహనం చుట్టూ తోడై ఉండండి. పాపం ఈ భక్తుడికి మామూలు దూతలు సరిపోవు, బంగారు దూతలు ఉండాలి. ఏ దూతలు ఉండాలట? చెప్పండి. ఏ దూతలు ఉండాలి? బంగారు దూతలు తోడుగా ఉంచున్నాను. ఏస్తున్నాం, నడుచున్నాం తండ్రి. అయిపోయింది ప్రార్థన. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక రోషం తెచ్చుకోండి. ఆ చిన్న ప్రార్థనే ఏ యాక్సిడెంట్ కాకుండా నిన్ను కాపాడుతుంది. మరి సేవకుని ప్రార్థన నిన్ను ఎంతగా కాపాడుతుంది? నీ ప్రార్థన నిన్నెంతగా కాపాడుతుంది? ఈ దినాన్న మనుషుల వైపు చూడకు, లోకం వైపు చూడకు, సేవకుని వైపు, దేవుని వైపు నీవు చూడగలిగితే నీకు దుర్గమయ్యుండి నీ శత్రువును అణచివేసే దేవుడిగా నీకు తోడయ్యుండి నీ ముందు నడుచునుగాక. నీకు తోడయ్యుండి నడుచునుగాక. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీ ముందర నడిచి మెట్టగా ఉన్న వాటన్నిటిని నేను చేస్తాను, సరళము చేస్తాను. నీ మార్గములో ప్రమాదం ఉన్నా నీవు సేవకుని కలిగి ఉన్నావు కనుక ఆ సేవకుని ప్రార్థన నీ మరణాన్ని రద్దు చేస్తుంది. ఆమేన్ చెప్పండి. చేతులెత్తి చెప్పండి. నీ రోగాన్ని రద్దు చేస్తుంది. ఆమేన్ చెప్పండి. నీ శాపాన్ని రద్దు చేస్తుంది. ఆమేన్ చెప్పండి. నీ బంధకాలు తెంపేస్తుంది. ఆమేన్ చెప్పండి. నీ సంఖ్యలు విరగొలుతుంది. ఆమేన్ చెప్పండి. నీ మెడకట్లు తెంపివేస్తుంది. ఆమేన్ చెప్పండి. ఇది మొదలుకొని మీ చేతుల పైకెత్తండి, మీ చేతుల పైకెత్తండి. సేవకుని కలిగి ఉన్న మీ బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. బంధకాలు విర్రగొట్టబడునుగాక. కాడి విర్రగొట్టబడునుగాక. సంఖ్యలు
తెగిపోవునుగాక, మెడకట్లు తెగిపోవునుగాక. ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా లేచిన దేవుని హస్తము మీ కొరకు లేచునుగాక. మీ శత్రువులు అణచునుగాక, మీ సమస్యలు అణచునుగాక, మీ ఇబ్బందులు అణచునుగాక, నీ కన్నీటిని అణచునుగాక, నీ రోగాన్ని అణచునుగాక. చప్పర్లు కొడుతూ ఇది మొదలుకొని ఆయన ఆశ్రయించిన నీకు నా దేవుని బాహువు తోలయుండునుగాక. కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఒక పాట ఉందిగా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు చేతులు తెచ్చుకున్నారా కొట్ట. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు భీతేలా, నీవు నా తోడు యా, నాకు భయమేలా. వ్యాధులలో బాధలలో తోడై ఉన్నావు, సంరక్షకుడై. వ్యాధులలో బాధలలో తోడై ఉన్నావు, రక్షణలో సంరక్షణలో అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వాడికి. చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ బిగ్గరగా ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. సంతోషంగా నా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. తప్పన గట్టిగా హల్లెలూయా. నీవు సేవకుని కలిగి ఉంటే నీ ఇంటికి కాపలవాడక్కర్లేదు, గురకవాడక్కర్లేదు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వారు రాత్రంతా నైట్ డ్యూటీలు చేసినా స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నీకు కావలివాడు కావాలా, యేసయ్య కావాలా? లోకం కావాలా, సేవకుడు కావాలా? బంధువులు కావాలా, సేవకుడు కావాలా? స్నేహితులు కావాలా, మందిరము కావాలా? ఈ అనుభవాలు నీలో ఉండగలిగితే ఫిలిష్తీయులను అణచివేసే హస్తం ఇది మొదలుకు నీకు తోడయ్యుండును గాక. ఎన్ని దినములట? అక్కడ రాయబడిన మాట, సమూయేలు దినములు అన్నిటలో. అంటే సేవకుని కుటుంబం నీ కుటుంబముకో కలిసి సహవాసం చేసినన్ని దినాలు, ఆహా, నీ బ్రతుకు నా దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. ముగించండి అన్నవాళ్ళు ఆమేన్ చెప్పండి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. 3వ మాటను మనం చదువుకున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో బోయాజు ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదనని. చూడండి, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. స్తోత్రం కలుగునుగాక. అందరూ నా వైపు చూస్తూ సుస్పష్టంగా దేవుని మాటను వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దావీదిస్తున్న స్టేట్మెంట్, యెహోవా యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని మీరు చెప్పాలా. యెహోవా నీవు, కొంచెం గట్టిగా మరలా, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టని దేవుడు మనకు ఎలాగుంటాడు? దుర్గముగా ఉంటాడు. 2 ఎలాగుంటాడు? శత్రువులను అణచివేసే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడు? సేవకుడు కలిగి ఉన్నప్పుడు. ఇక మూడవదిగా చదువుకున్న లేఖన భాగంలో
బోయాజు రూతముతో చెబుతున్న మాట ఏంటంటే, కుమారి భయపడకు. ఈ దినాన్న ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు మీతో చెబుతున్న మాట, సంఘమా భయపడకు. కుమారుడా భయపడకు, కుమార్తె భయపడకు. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బోయాజు ఎవరికి సాదృశ్యం? త్వరలో మేఘవాహనుడై మహిమా ప్రభావములతో సంఘమును ఎదుర్కోవడానికి వచ్చుచున్న వరుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఋతమ దేనికి సాదృశ్యం? విడిది గది అనబడుతున్న మందిరములో పరిశుద్ధుల అలంకారము చేత అలంకరించబడుతూ ప్రియుని కొరకు, వరుని కొరకు, రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘం ఋతమకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మన భాషలో చెప్పుకుందాం. యేసు ప్రభువారు సంఘానికి ఏమని చెప్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమని చెప్తున్నాడు? మా పురుషోత్తములు మాట్లాడాలి. యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారు? పురుషులు మాత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడు? చూసారా, సౌండ్ తగ్గిపోయింది. పురుషులారా స్తోత్రం కలుగునుగాక. చెప్పండి. దేవుడు ఏమని చెప్తున్నాడు? భయపడకని చెప్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు తల్లులారా మీరు చెప్పండి. దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయములో ఆయన ఆశ్రయించు వారిని విడిచిపెట్టని దేవుడు మూడవదిగా వాగ్దానము చేస్తూ తెలియజేస్తున్న మాట, సంఘమా నువ్వు ఏ స్థితిలో ఉన్నా భయపడకు. ఎందుకు భయపడకంటే, అయ్యా నా సమస్యలు ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నా రోగం ఇదయ్యా, నా ఇబ్బంది ఇదయ్యా, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదయ్యా, నా పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదయ్యా, నా బ్రతుకు మారటం లేదయ్యా. ఆయనకి చెప్పావు కదా. ఆయన అంటున్న మాట, నా కుమారి భయపడకు, నీవు నాతో చెప్పినదంతయు నేను నీకు చేస్తాను. నేనే నీకు చేస్తాను. అంత మాత్రమే కాదు, నీవు యోగ్యురాలవని నా జనులు ఏం చేయబోతున్నారు? నిన్ను గుర్తించబోతూ ఉన్నారు. నిన్ను అవమానించిన వాడే నిన్ను గుర్తించబోతూ ఉన్నాడు. నిన్ను గేలి చేసిన వాడే గుర్తించబోతూ ఉన్నాడు. నీ తలను దించుకున్నట్లుగా చేసిన వాడే నిన్ను గుర్తించబోతూ ఉన్నాడు. నువ్వెందుకు పనికొస్తావురా, నెత్తి మీద రూపాయి పెడితే ₹1 ఉపయోగం లేని నీవెందుకురా అన్నవాడే నీ ఆశీర్వాదాన్ని గుర్తించబోతూ ఉన్నాడు. నీ యోగ్యతను చూడబోతూ ఉన్నారు. నీ దీవెనను చూడబోతూ ఉన్నారు. నీ దేవుని కార్యాలు వారు చూడబోతూ ఉన్నారు. నీ వల్ల భూమికి భారం రా అన్నవాడే, రే నీవు తప్ప మాకు ఇంకెవరూ లేరు అన్నట్లుగా నిన్నే నా దేవుడు ఏలికగా చేయబోతూ ఉన్నాడు. చేతులే తామే చెప్పండి. వరిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా నా దేవుడు మార్చున్నట్లుగా ఒంటరి వాడిగా మిగిలిపోయిన నిన్ను బలమైనట్టి జనముగా మార్చబోతూ ఉన్నాడు. నిన్ను మార్చబోతూ ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. నిషేధించబడ్డావా, తృణీకరించబడ్డావా, త్రోసివేయబడ్డావా, వెలివేయబడ్డావా, ఇదిగో దేవుడు ఈ దినాన భయపడకు అని వాగ్దానం చేస్తూ చెబుతున్న మాట, నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడినట్లుగా నిన్నే నా దేవుడు ఏలికగా మార్చబోతూ ఉన్నాడు. నిన్ను నా దేవుడు పై స్థానంలో పెట్టబోతూ ఉన్నాడు. నిన్ను నా దేవుడు ఉన్నతమైన శిఖరం ఎక్కించబోతూ ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొనబెట్టబోతూ ఉన్నాడు. ఇది మొదలుకు నీ స్థితి మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. నీ బ్రతుకు మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. నీ జీవితం మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. నీ చేతి మీద ఉన్న గీతలు, నీ తల మీద ఉన్న రాతలు నీ బ్రతుకు మార్చవు. కానీ నేను ప్రకటించుచున్న యేసు నీ బ్రతుకు మార్చగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు, నీ కుటుంబాన్ని మార్చగలిగిన వాడు, నీ కూతుర్ని మార్చగలిగిన వాడు, నీ కొడుకును మార్చగలిగిన వాడు, నీ దుఃఖాన్ని మార్చగలిగిన వాడు, నీ వ్యాధులను మార్చగలిగిన వాడు, నీ శాపాన్ని మార్చగలిగిన వాడు, నీ మరణాన్ని ఆపగలిగిన వాడు, నీ రోగాన్ని ఆపగలిగిన వాడు, నీ తరతరాల నుంచి వస్తున్న ఆ వంశపార్యమైన శాపం తొలగించగలిగిన వాడు. గట్టిగా చప్పలు కొడదామని చెప్పండి. కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్తున్న మాట, కుమారి భయపడకు. ఇది నా భయపడుతూ దేవుని సన్నిధికి వచ్చావేమో,
నీ సమస్యలకు తట్టుకోలేక, నీ ఇబ్బందుల పరిస్థితిని తట్టుకోలేక, నీ బాధలకు తట్టుకోలేక చావును వెతుక్కుంటున్నావేమో. భయపడకు, నీ స్థితి మార్చే దేవుడు నీతో ప్రమాణం చేస్తున్నాడు. నన్ను ఆశ్రయించు వారిని నేను. చెప్పండి, మీరు మాట్లాడాలి గట్టిగా. స్తోత్రం కలుగునుగాక. చెప్పరేమో గట్టిగా చెప్పండి. హల్లెలూయా కాదు, నిన్ను ఆశ్రయించు వారిని చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు మాట చెప్పంటారా? నిన్ను ఎత్తిపోవాలంటే, నీ నోటికి వాక్చాతుర్యం కావాలంటే, జ్ఞానం కావాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? విగ్రహం పుష్టి నైవేద్యం నష్ట అన్నట్లుగా కూర్చుని ఉండిపోవడం కాదు, నోరు తెరిచి మాట్లాడాలా. స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యంలో ఒక మాట ఉంది, ఎవడైతే నోరు బాహుగా తెరుస్తాడో, తెలుసు కానీ ఏం చేయరు, అక్కడే వస్తుంది సమస్య. స్తోత్రం కలుగునుగాక. మీకు మాట చెప్పంటారా? తెలియకుండా చేసినోడికి ఏముంది? క్షమాపణ ఉంది, తెలియకుండా చేసినోడికి. కానీ తెలిసి చేసినోడికి, ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడడం మీకు తెలుసా తెలీదా? తెలుసుని మాట్లాడకపోతే, నేను మాట్లాడలేదన్నమాట, మీరే మాట్లాడారు. స్తోత్రం కలుగునుగాక. చేతుల తల్లిలో చెప్పండి. బోయాజు రూతమ్మను చూసినట్టున్నాడు, కుమారి భయపడకు, భయపడకు, నీవు చెప్పినవన్నీ నేను నీకు నెరవేరుస్తాను, నీవు నాకు చెప్పినవన్నీ నేను నీ కొరకు జరిగిస్తాను. ఎప్పటి వరకు నిన్ను ఒక నీచమైన వాడిగా, నీచమైన రాలుగా చూశారేమో, వీడి వల్ల ఉపయోగం ఏముంది, వీడు ఏ వేస్ట్ అన్నారేమో. ఇదిగో జనులు నీ యోగ్యతను, నీ దీవెనను చూడబోతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు మారరండి, వాళ్ళ బతుకులు మారంతే, వాళ్ళ భర్త తాగుతాడండి, వాళ్ళ భార్య అంతేనండి. లోకం ముద్రేసిందేమో, నా దేవుడు ఇంకో ముద్ర వేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీవు యోగ్యుడు అని ముద్రేస్తున్నాడు. నిన్ను యోగ్యురాలుగా నా దేవుడు ముద్రించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ పై వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ పై వచనంలో రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ బోయాజ్ అంటాడు, కుమారి నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవు. స్తోత్రం కలుగునుగాక. మీ 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తమన్నాను. పిల్లలు మీరు కూడా ఎత్తాలిరా. స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకి ఎత్తారా? ఇప్పుడు మీ చేతులు ఎలాగున్నాయి? ఎలాగున్నాయి? పైకి ఉన్నాయి కాదు, ఖాళీగా ఉన్నాయని చెప్పండి. ఎలా ఉన్నాయి చెప్పండి. చేతులు ఎత్తి ఎలాగున్నాయి? ఖాళీగా ఉన్న చేతులు దేవుని వైపు చాపారు కదా. ఇది మొదలుకొని మీ చేతులను యెహోవా చేత ఆశీర్వదించబడిన చేతులుగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. గట్టిగా 7 సార్లు ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డ చదువునాను అదే రూతు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. త్వరగా. నీవు అని ప్యాసింజర్లో చదివితే సరిపోదు, కోరమండల్ ఎక్స్ప్రెస్లో చదవాలా? నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవ్వలు నాకిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బోయాజ్ అంటున్న మాట రూతముతో, కుమారి భయపడకో అన్నాడు. 2 నీవు నాతో చెప్పినవని నేను చేస్తానన్నాడు. 3 నీ ఆశీర్వాదం ప్రజలు గుర్తిస్తారన్నాడు. 4 నువ్వు యెహోవా చేత ఆశీర్వదించబడిన దానవన్నాడు. ఇక 5 వట్టి చేతులు పైకి ఎత్తండి, వట్టి చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు ఈ చేతులను బోయాజు రూతమ్మతో ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో బిడ్డ, నీ వట్టి చేతులతో వెళ్ళకు, నీ వట్టి చేతులతో వెళ్ళకు. నీ చేతుల్లో నేను ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా? 6 కొలల యవ్వలు నీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఆమేన్ చెప్పండి. 6 కొలల యవ్వలు మీ చేతుల నిండా మీరు మోసుకుని వెళ్ళుదురుగాక. 6 కొలల యవ్వలు మీరు పట్టుకుని వెళ్ళుదురుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పమంటారా 6 కొలల గురించి? మరి ఒక్కొక్క దానికి 1 గంట వేసుకుని 6 గంటలు అవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రభువు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి దేవుని చిత్తంలో మనం ధ్యానించుదుముగాక. మర్చిపోకండి, మన మూలపాఠం యెహోవా
కొంచెం గట్టిగా చెప్పాలి. యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేనట్టుకున్నారు మీరు. స్వరమైతే చెప్పండి, యెహోవా. నేను చెప్పింది కదా వాక్య భాగం చెప్పండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు కాడవు కాదు. విడిచిపెట్టని దేవుని ఆశ్రయిస్తే 1 దుర్గముగా ఉంటాడు, 2 సేవకుని కలిగి ఉంటే శత్రువుని అణచివేసే దేవుడుగా ఉంటాడు, 3 ఆయన ఆశ్రయిస్తే నీ భయాన్ని తొలగించి ఆశీర్వదించి నీవు చెప్పినవన్నీ నీకు నెరవేర్చి నీ ఆశీర్వాదం ప్రజలందరూ చూచున్నట్లుగా నిన్ను హెచ్చిస్తాడు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఎవరు మాట్లాడద్దు. నేను లేచి నిలబడమని మాట్లాడమనలేగా. లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఒకరు బైబిల్ తీసుకుని సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇటు చూడండి, ఇటు చూడండి. యెబూసీలు దేశములో నివాసులై ఉండగా వచ్చిరి. యెబూసీలు దావీదు లోపడకు రాలేడని తలంచి తోలివేతురని పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను గట్టిగా చేతులెత్తి ఆమేన్ చెప్పండి. దావీదు ఏం స్వాధీనపరుచుకున్నాడు? సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడు. చెప్పండి, దేని స్వాధీనపరుచుకున్నాడు? సియోను కోట అనగా ఇదిగో రేపు ఎత్తబడిన సంఘం నివసించబోయే మహిమ కలిగిన పరలోక పట్టణం. దేవుడు ఈ దినాన్న మీతో సుస్పష్టంగా మాట్లాడుతున్న మాట. వాస్తవానికి నేను వేరే వాక్య భాగాన్ని చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు ఎందుకో ఈ విషయాలు మీతో చెప్పని చెప్పాడు. ఎందరినో ఆశ్రయించి ఆశ్రయించి కన్నీరు దుఃఖము మిగిలి కుమిలిపోతూ కృంగిపోతూ ఈ బ్రతుకును చాలిస్తే రైటు చావును వెతుక్కుంటున్నావేమో. వద్దమ్మా, వద్దు నాయనా. ఆయన ఆశ్రయించు, ఆయన ఆశ్రయించు, ఆయన సన్నిధిలో మోకరించు. దుర్గముగా నిలవబోతున్నాడు. నీ సమస్యలను కోల్చబోతూ ఉన్నాడు. రాసి పెట్టుకోండి, ఇది మొదలుకు నీ చరిత్ర మారబోతుంది. నిన్ను ఎవరైతే విడిచిపోయారో వారే నిన్ను వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆర్టీఓ మేడం అని పిలుస్తున్నారే మా అక్క మేరీ సుగుణరత్నం గారు. 4 కలెక్టర్లు రిజెక్ట్ చేసేసారు. ఎంతమంది? 4 కలెక్టర్లు రిజెక్ట్ చేసేస్తే ఇంకెందుకు వచ్చిన పాస్టర్ గారు నేను చచ్చిపోతానండి అని మా నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారు ప్రార్థన చేయగానే, అమ్మా నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోకు, ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక లెటర్ని చూపిస్తున్నాడమ్మా అంటే, సరైన పాస్టర్ గారు మీరు వచ్చాక మాట్లాడదామన్నారు. ఆ సాయంత్రం మీటింగ్ ముగించి వచ్చిన తర్వాత వారికి పోస్ట్లో కాల్ లెటర్ వచ్చింది. ఇక వాళ్ళు ఏదో పోస్టులు అనుకుని ఉల్లిపాయల బుట్టలో పాడేశారు. 5వ కలెక్టరు అతడు దిగిపోతూ ఆయన పవర్ అయిపోయిన తర్వాత ఈమెకు జాబ్కు రెజ్యూమ్కి సిగ్నేచర్ చేసేసి ఆ కాల్ లెటర్ పోస్ట్లో పంపించేసి ఆయన దిగిపోయాడు. 6వ కలెక్టర్ వచ్చేసాడు. అమ్మ దేవుడు అదే లెటర్ చూపిస్తున్నాడు అమ్మ అనగానే, వచ్చింది మాస్టర్ గారు ఒక లెటర్ పోస్ట్ ఏదో చిత్తుగా అయితే లేదంటే, కానీ లేదమ్మా లేదు చూడు అనగానే దాంట్లో ఆమె ఉద్యోగానికి కాల్ లెటర్ దేవుడు పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. కొట్టు గట్టిగా. వారు ఎవరిని ఆశ్రయించారు? చెప్పండి గట్టిగా. ఎవరిని ఆశ్రయించారు? విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఒంటరివాడిగా విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఒంటరి దానిగా విడిచిపెట్టేవాడు కాదు. నీవున్న పేదరికములో నిన్ను ఉంచివేసేవాడు కాదు. నిన్ను తలగా చేసే దేవుడు, పైవానిగా చేసే దేవుడు, అప్పిచ్చువాడిగా చేసే దేవుడు. నిన్ను ఆశ్రయించు దేవుణ్ణి దుర్గముగా ఉంటాడు. సేవకుని కుటుంబాన్ని కలిగి ఉండు. దేవుడు నీ సమస్యలను పడుతున్న శత్రువులను అణచివేస్తాడు. వాస్తవానికి నీ శక్తికి మించినవి నీ సమస్యలు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని కోర్టు మెట్లు ఎక్కినా నీ సమస్యలు తిరగకపోవచ్చు.
నా దేవుణ్ణి ఆశ్రయించు, సేవకుని ఆశ్రయించు, ప్రార్థించు, వాటన్నిటిని అనిపివేస్తాడు. 3, భయపడకు. నీ పరిస్థితులను చూసి భయపడకు. రేపేం జరుగుతుందో నువ్వు భయపడకు. నా దేవుడు నీకు ఉన్నాడు. నీవు చెప్పేదంతా వినే దేవుడు ఉన్నాడు. విని ఊరుకుండేవాడు కాదు, చెప్పినదంతా చేసి చూపించే దేవుడు నీకు ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, 2 చేతులు పైకి ఎత్తండి. 5 నిమిషాలు బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థించండి.